హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పల్లీలు శనగపిండితో పల్లి పకోడీ చేస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ వాడుతూ పల్లి పకోడీని ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి. మరి ఈ పల్లి పకోడీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1 కప్ ప్యూర్ శనగపిండి తీసుకోవాలి. అంటే కొన్నిసార్లు శనగపప్పులో బియ్యం వేసి పట్టిస్తాం కాబట్టి అలా కాకుండా ప్యూర్ శనగపప్పుతో పట్టించిన శనగపిండి తీసుకోవాలి. అదే కప్తో పావు కప్పు వరిపిండి కూడా తీసుకోవాలి. ఒకవేళ పప్పు పట్టించేటప్పుడు బియ్యం వేస్తే కనుక ఇప్పుడు బియ్యం పిండి మాత్రం వేసుకోకండి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి, అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే పావు టీ స్పూన్ వరకు ఓమ కూడా వేస్తున్నాం. దీన్ని వామ కూడా అంటారు. ఇవన్నీ వేసిన తర్వాత నీళ్ళు వేయకముందు ఇదంతా కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత దీంట్లోకి దాదాపు 1.5 కప్ అవుతుంది ఇదంతా కలిపి, కాబట్టి 1 కప్ వరకు ఇందులో నుండి సపరేట్ చేసుకోవాలి పిండిని. అంటే పొడి పిండిని తీసేసుకోవాలి. 1 కప్ వరకు దీన్ని పక్కన పెట్టేయాలి ఇలా తీసుకొని. ఇప్పుడు మిగిలిన పిండిలో వాటర్ వేసుకుంటూ బజ్జీలకు ఎలాగైతే పిండి ప్రిపేర్ చేసుకుంటామో ఆ రకంగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్తో శనగపిండి తీసుకున్నామో అదే కప్తో పల్లీలను కూడా తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పిండి పల్లీలకు పట్టేలాగా ఇదంతా కూడా మంచిగా కలపాలి. అయితే ఇట్లాగే డైరెక్ట్ పకోడీ చేసుకున్నాం అనుకోండి, పిండి సపరేట్ అవుతుంది. కాబట్టి ఇలా కలిపిన తర్వాత మిగిలిన పొడి పిండి తీసాం కదా, దాన్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల పిండి అనేది పల్లీలకు అంటుకొని ఉంటుంది. వేయించేటప్పుడు అసలు ఊడిపోదు. అలాగే పల్లీలకు తడిపిండి పట్టుకుంటుంది కాబట్టి పైన పొడిపిండి వేయగానే పల్లీలకు పిండి మంచిగా పట్టుకుంటుంది కాబట్టి పల్లీలు అనేవి సపరేట్ కావు. ఇలా చేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి నూనె మంచిగా కాలిన తర్వాత ఇలా పకోడీలాగా వేసేసుకోవాలి. అయితే నూనెలో వేసేటప్పుడు కొంచెం చిన్న చిన్నగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇలాగే ఆయిల్కి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసేసిన తర్వాత స్టవ్ను మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు వీటిని అటు ఇటు కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకండి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఏదైనా బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా మొత్తం చేసేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడి ఉండాలి. తర్వాత వేయించుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలాగే వేయించుకున్న తర్వాత చివరగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకొని ఇలా వేయించుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లి పకోడీ మీద వేసుకుంటే కరివేపాకుతో చాలా మంచి వాసన వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్గా పల్లి పకోడీ ఇంట్లోనే చేసుకోవాలంటే ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ కొంచెం పిండి ఎక్కువగా అనిపిస్తే తగ్గించుకొని వేసుకోండి. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.